నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్కు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని అధికారులు తెలిపారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్, పోచారం గ్రామాలలో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం, కొరుట్ల పశు వైద్యశాల మరియు లయన్స్ క్లబ్ ఎడపల్లి బోధన్ సంయుక్తంగా పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. బయోగ్రఫీలు చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. ఇతరుల జీవిత కథలు చదివితే స్ఫూర్తి పొందుతాం, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. పెద్దగా కలలు కరండి, వాటిని సాధించుకోవడానికి బాధ్యతగా పనిచేయండి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. నగర శివార్లోని కేశాపూర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నేరుగా కేశాపూర్కు చేరుకుంటారు. బంగారం ధర ఇవాళ కూడా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,070 తగ్గి 1,52,350కి చేరింది. 2 రోజుల్లోనే ₹7,090 తగ్గడం విశేషం. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹1900 పతనమై 1,39,650 పలుకుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరలు స్వల్ప తేడాలున్నాయి. బోధన్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థుల ప్రచారంలో ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 11 వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి రాజునాయక్ను గెలిపించవలసిందిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేడారం మహాజాతరలో ఏర్పాటు చేసిన ఉండీల లెక్కింపు ప్రక్రియ హెచ్ఎన్కేలోని టీటీడీ కళ్యాణ మండపంలో మొదలైంది. మొత్తం 828 ఉండీలకు తొలి రోజు 125 ఉండీలు లెక్కించగా 2.49 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.